అధికారులను కూడా పిలిచి ఒక రివ్యూ చేసి ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పానిక్ సిచ్యువేషన్ని క్లారిటీ స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ సమావేశంలో గౌరవ మంత్రి గారు కానీ లేకపోతే ఆయిల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి అంశాలన్నీ విన్న తర్వాత అసలు సమస్య లేదు. There is no issue at all as far as supply is concerned. ఈ గ్యాస్ సంబంధించి కానీ న్యాచురల్ గ్యాస్ సంబంధించి కానీ లేకపోతే పైప్ న్యాచురల్ గ్యాస్ సంబంధించి కానీ పెట్రోల్ సంబంధించి కానీ డీజిల్ సంబంధించి కానీ ఎక్కడా సమస్య లేదని చాలా స్పష్టంగా మీరు చెప్తా ఉన్నారు. అవసరమైతే ఇంకో 20% 30% ఎక్స్ట్రా తెచ్చుకోవడానికి కూడా ఏం ఇబ్బంది లేదు, తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు మార్గాలన్నీ చూస్తామని చెప్తున్నాము. సో అంతా బాగుండి బయట మాత్రం ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. ఈ ప్యానిక్ సిచ్యువేషన్ మన దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు, సప్లై ఉంది, కావాల్సినంత మెకానిజం ఉంది కాబట్టి ఈ ప్యానిక్ సిచ్యువేషన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఐఎన్పిఆర్ మెకానిజాన్ని వాడుకోండి. రెగ్యులర్ ప్రెస్ బ్రీఫింగ్ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ ద్వారా రెగ్యులర్ ప్రెస్ బ్రీఫింగ్స్ జరిగేటట్టుగా చూడండి. రెగ్యులర్గా సోషల్ మీడియాలో సర్క్యులేషన్ అయ్యేటట్టుగా చూడండి. అట్లాగే అన్ని పెట్రోల్ పంప్స్లో ఆ నో స్టాక్ అనే బోర్డ్స్ అన్ని ఎక్కడ లేకుండా చూడండి. అట్లాగే కమర్షియల్ హోటల్స్ దగ్గర బాగా ముందు అక్కడి నుంచి ప్రచారం బాగా జరుగుతాం. గ్యాస్ సప్లై రావట్లేదు, మేము బ్లాక్లో కొనుక్కొని వస్తున్నాం అని చెప్పేటువంటి ప్రచారం ఎక్కువ చేస్తా ఉన్నాం. మీరు అన్ని కంపెనీస్కి, మీ ఏజెన్సీస్కి, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్కి స్పష్టంగా చెప్పండి. స్టాక్స్ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయో అనౌన్స్ చేయించండి. పొరపాట్లు ఎవరైనా బ్లాక్లో అమ్మటం కోసం ఈ పానిక్ సిచ్యువేషన్ ఆసరాగా తీసుకొని, అవకాశంగా తీసుకొని బ్లాక్లో అమ్మటం కోసం ప్రయత్నం చేస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పండి. ఈ సివిల్ సప్లైస్ అనేది ప్రజలకు చాలా స్పష్టంగా ఈ సప్లైని చాలా చైన్ బాగా స్పష్టంగా నడపటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఇది. ఆ సర్వీసెస్లో ఎక్కడా తేడా రాకుండా చేయటం కోసం మీరు మాత్రం స్పష్టమైన మెసేజ్ అయితే ఇవ్వండి. స్టాక్స్ ఎవరైనా కావాలని ఓవర్లోడ్ చేసుకొని లేకపోతే ఓవర్ స్టాక్ పెట్టుకోవడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి సందేశం ఇవ్వటమే కాకుండా మీరు కూడా అన్ని చెక్ చేస్తూ దాన్ని బయటికి కనపడేటట్టుగా కూడా చేయండి. సో ఈ లోపల ఈ ప్రక్రియ మొదలుపెట్టి చేసే దానికి చేస్తూనే సైమల్టేనియస్గా నగరానికి సంబంధించిన కలెక్టర్స్ అట్లాగే పోలీస్ కమిషనర్స్ ఉన్నటువంటి 3 కమిషనర్స్ కూడా అన్ని పెట్రోల్ పంప్స్లో లేకపోతే గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేటువంటి కంపెనీస్ దగ్గర కూడా ఆ స్ట్రీమ్ లైన్ చేయటం కోసం జనాన్ని ఒకటేసారి వచ్చేసి ట్యాంకర్స్తో వస్తున్నారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, కొన్ని డ్రమ్ముల్లో నింపుకొని పోవటానికి వస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకటేసారి ఆ వార్తల వల్ల వీడియోస్ అన్నీ బయట రావటం వల్ల నిజంగా రేపొద్దున పెట్రోల్ దొరకదేమనేటువంటి భయంతో చాలామంది పెట్రోల్ పంపులు రావటం వల్ల అక్కడ ఒక ఏమంటారు ట్రాఫిక్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంది. అందరూ వచ్చి ఒకసారి ఆడికి వచ్చే వరకు మాబ్ సైకాలజీ కూడా వేరే రకరకాలుగా పోతుంది. సో అటువంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయటం కోసం కమిషనర్స్ అందరూ కూడా ఈ నగరంలో 2 జంట నగరాల్లో కానీ బయట జిల్లాల్లో కానీ ఎక్కడెక్కడైతే పెట్రోల్ పంప్స్ ఉన్నాయో వాటన్నిటి దగ్గర మీకు కావాల్సినటువంటి పోలీస్ వ్యవస్థను కూడా అక్కడ పంపించి లైన్ అంతా స్ట్రీమ్ లైన్ చూపించడమే కాకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పండి. ఏం ప్రాబ్లంలో చివరి వ్యక్తి వరకు కూడా పెట్రోల్ దొరుకుతుంది, డీజిల్ దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది, ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి మీరు లైనప్ చేసి ఒక మెసేజ్ చేరేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి స్పష్టంగా మీరు చేయవలసిందిగా వారికి ఒక యాక్షన్ ప్లాన్ మీరు తయారు చేసుకొని ముందుకెళ్ళండి. దీనికి సంబంధించి సిఎస్ గారు మీరు ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని పిలిపించుకొని కావాల్సినటువంటి సోషల్ మీడియాలో రెగ్యులర్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఏ మెసేజ్లు పంపించాలో సీరియస్గా కొంత వర్కౌట్ చేసి అవసరమైతే అవుట్సోర్స్